ब्रह्मादिभ्यो ब्रह्मविद्या संप्रदायकर्तृभ्यो वंशऋषिभ्यो महद्भ्यो नमो गुरुभ्यः। ॐ शङ्कारूपेण मच्चित्तं पङ्कीकृतमभूद्यया किं करीयस्य सा माया शङ्कराचार्यमाश्रयेत्। ॐ युक्ताहारविहाराय विविक्तस्थलवासिने मलयालयतीन्द्राय ब्रह्मनिष्ठाय ते नमः। ॐ सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके देवी नारायणी नमोऽस्तुते। ॐ नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्तिः शान्तिः शान्तिः। हरिः ॐ तत्सत्। పరిపూర్ణ పరబ్రహ్మస్వరూపులకు ప్రియాత్మ బంధువులారా, ఓం. విద్యారణ్య స్వాముల వారు చెప్పిన ఆశీర్వాద పద్ధతి మనం చూస్తున్నాం. మొదట మూడు ఆశీర్వాదములు చెప్పుకుంటున్నాం ప్రతిరోజు. అంటే ఊరికే చెప్పుకొని మనం ప్రశ్నోత్తరాలకు వెళ్తున్నాం. సరే, నేను చెప్తాను, చెప్పండి. అసంగోహం చిదాత్మాహం ఇతి ప్రత్యేగాత్మని నివేశితే వృత్తిరహితే సంస్కారభేదమాత్రతయా సూక్ష్మరూపేణ అవస్థితే చిత్తే ఆత్మనః స్వరూపభూత పరమానందో నిరంతరం సమ్యగావిర్భూయాత్. నేను అసంగుడను, నేను చిదాత్మను అను భావనతో కూడి ప్రత్యేగాత్మయందుంచబడిన వృత్తిరహితమైన సంస్కార భేదమాత్రముతో సూక్ష్మరూపమును ఉన్న చిత్తమందు ఆత్మ యొక్క స్వరూపభూతమైన పరమానందము నిరంతరము లెస్సగా ఆవిర్భవించుగాక. ఆచార్యుల వారు ఆశీర్వాదం. అసంగోహం, నేను సంగము లేనివాడను. చిదాత్మహం, చిత్ జ్ఞానమే స్వరూపంగా, ప్రధానముగా కాదు. జ్ఞానమే స్వరూపం, ఇంక వేరే ప్రధానం అంటే ఇంకోటి వస్తుంది. అక్కడ ఇంకోటి ఏదో ఉంది, జ్ఞానం ప్రధానంగా ఉంటుంది అని వస్తుంది. అట్లా కాదు. జ్ఞానమే స్వరూపంగా
ఉన్నటువంటిది, అది ప్రత్యేగాత్మని, అదే నేనన్నటువంటిది. నివేశితే వృత్తిరహితే సంస్కార భేద మాత్రతయ. నా స్వరూపమేమో ఇది, కానీ ఇక్కడ వృత్తి అనేది ఒకటి ఉంది. ఈ మనస్సు అనేటువంటిది ఒకటి ఉండి ఇదేం చేస్తుంది? సంస్కార భేద మాత్రతయా సూక్ష్మరూపేణ అవస్థితే చిత్తే. సూక్ష్మరూపంగా ఈ మనస్సు ఒకటి ఉండి దాంట్లో సంస్కారాలన్నీ పెట్టుకొని అది ఉంది. అవన్నీ కూడా ఏమంటే ఆత్మనః స్వరూపభూత పరమానంద. అది ఉండేది కూడా ఇప్పుడు స్వరూపభూతమైనటువంటి ఆత్మ యొక్క ప్రభావమే అక్కడ కూడా ప్రకటన అవుతున్నదని నిరంతరం సమ్యక్ ఆవిర్భూయాత్. నిరంతరము నాకు నేను ఆత్మస్వరూపం అనేటువంటి భావనలో స్థిరంగా ఉండగలిగేటట్లు నన్ను అనుగ్రహించండి అని భగవంతుని ప్రార్థన. ఆచార్యుల వారు, నాయన నీకు అటువంటి నిరంతరము నీకు అది కలుగుగాక అని ఆశీర్వాదం చేస్తున్నారు. అహమాత్మా సాక్షి కేవల చిన్మాత్ర స్వరూపో నా జ్ఞానం తత్కార్యం చ కింతు నిత్య శుద్ధ బుద్ధ ముక్త సత్య పరమానంద అద్వయం బ్రహ్మైవాహమస్మి ఇతి అభేదేన అవస్థాన సమాధి అంతఃసమాధినా దృక్ దృశ్య వివేకే బహిస్సమాధినా బ్రహ్మసర్గ వివేకే చ దృఢే జ్ఞాతే తేన వివేకద్వయేన అయం విగాహిత దేహాభిమానో విజ్ఞాతమాత్మా తత్వశ్చ సదా భూయాత్. అంతఃసమాధని బాహ్య సమాధని రెండు ఉన్నాయి. అంతఃసమాధిని అన్నప్పుడు నిత్యశుద్ధ బుద్ధ ముక్త స్వరూపమైనటువంటి ఆత్మస్వరూపమే నేను అనేటువంటిది అంతఃసమాధి. బాహ్య సమాధిని అన్నప్పుడు దృగ్దృశ్య వివేకంతో ఉన్నదంతా కూడా దృశ్యము, ఈ దృశ్యం సత్యం కాదు, దృక్ స్వరూపమే సత్యము అనేటువంటిది బాహ్య సమాధి. ఇది కనిపిస్తూ ఉంది కానీ ఇది సత్యం అనేది కాదు అనేటువంటి దృఢ నిశ్చయంతో ఉండుట అది ఉందే, అది బాహ్య సమాధి. నేను ఆత్మస్వరూపమే నేను అనేటువంటిది బ్రహ్మైవాహమస్మి అహం బ్రహ్మాస్మి ఏదైతే ఉన్నదో అది అంతఃసమాధి. ఈ బాహ్య సమాధి అంతఃసమాధి ఈ రెండింటి చేత నేను ఆత్మతత్వ స్థితిలో నిరంతరము ఉండినట్లు నన్ను అనుగ్రహించండి అని పరమాత్మ ప్రార్థన. ఆచార్యుల వారు కూడా నువ్వు అంతఃసమాధి బహిస్సమాధితో కలిగి దేహాభిమానం లేకుండా నిరంతరము నువ్వు ఆత్మస్వరూపంలో ఉండు నాయనా అని ఆశీర్వాదం చేస్తున్నాడు. తర్వాతది దేహాద్ బహిః. సరే నేను చదువుతానులే మీరునండి. దేహాద్ బహిః సకల నామరూపాత్మకేషు వస్తుష్వపి సర్పధారాదిషు రజ్జురివ వ్యాప్తః సచ్చిదానందలక్షణో యః పరమాత్మా సహ ఏవ పరశబ్దేనోచ్యతే. అంతరహమాది దృశ్య విలక్షణో అస్మత్ ప్రత్యయాలంబనభూతః ప్రత్యక్చిన్మాత్రరూపః సాక్ష్యాఖ్యో యో జీవాత్మా స ఏవ అపరశబ్దేనోచ్యతే. పరశ్చ అసా అవపరశ్చేతి
పరశ్చాసావరపరశ్చేతి పరాపరః ప్రత్యగభిన్నః పరమాత్మా సహ ఏవ అంతర్బహిః పరరూపేణ అపరరూపేణ చ అవస్థితే పరమార్థతః పరాపర విభాగరహితే ప్రత్యగభిన్నే పరాపరే బ్రహ్మణి త్వం వాహమస్మి భగవో దేవతేహం వా త్వమసి ఇతి శృతి అనుసారేణ అహం బ్రహ్మాస్మి బ్రహ్మైవాహమస్మి ఇతి వ్యవహారేణ అఖండైకరసత్వేన సాక్షాత్కృతే సతి తేన పరాపరా బ్రహ్మసాక్షాత్కారేణ అస్య పరాపరా బ్రహ్మసాక్షాత్కృతవతో మమ హృదయగ్రంథిభేదః సర్వసంశయనివృత్తిః సర్వకర్మక్షయరూపః సర్వకర్మ క్షయరూపః పరమపురుషార్థః సమ్యగావిర్భూయాత్. చూడండి ఎంత ఎంత వివరంగా చెప్తాడు. దేహాద్ బహిః సకల నామరూపాత్మకేషు వస్తుష్వపి. ఈ దేహము, దేహం కంటే బయట ఇవన్నీ సకల నామరూపాలు కనిపిస్తూ ఉన్నాయి. ఈ సకల నామరూపాలు కనిపిస్తూ ఉన్నప్పటికీ వచ్చిన వాళ్ళు గమ్మున కూర్చోవాలి. వచ్చినావు కూర్చోవాలా అంతే, వేరేటి వద్దు. సరేనా? అన్నీ వరగబెట్టాయి, విను. వాళ్ళకు వీళ్ళకు వద్దు వద్దు, గుర్తుపెట్టుకో, వద్దు. ఎందుకంటే ఇప్పుడు నువ్వు నమస్కారం పెట్టావనుకో, వాళ్ళు నమస్కారం పెట్టద్దు, వద్దు. సరేనా? ఎందుకంటే వాళ్ళ మైండ్ను డైవర్ట్ చేస్తావు, నీ మైండ్ డైవర్ట్ అవుతుంది. వచ్చినామా, ఏం జరుగుతుందో కరెక్ట్గా వినాలి, అది కావాలి. సరేనా? దేహం కంటే బయట ఈ నామరూపాలన్నీ కనిపిస్తున్నాయి. ఈ నామరూపాలన్నీ కనిపిస్తున్నాయే, ఇవి సత్యంగా అనిపిస్తున్నాయి. కానీ అవి ఎటువంటివంటే త్రాడు యందు పాము కనిపించినట్లుగా ఉన్నాయి, కానీ అవి సత్యం కాదు. అదేవిధంగా పరమాత్మ నందు ఈ నామరూపాలు కనిపిస్తున్నాయి. పరమాత్మ యందు నామరూపాలు అట్లా కనిపిస్తూ ఉన్నాయి. ఎట్లా? త్రాడు యందు పాము వలె పరమాత్మ యందు ఈ నామరూపాలు కనిపిస్తున్నాయి. త్రాడు యందు పాము కరెక్టా? కాదు. అదేవిధంగా పరమాత్మ యందు ఈ నామరూపాలు కరెక్ట్ కాదు. సచ్చిదానంద లక్షణో యః పరమాత్మ స ఏవ పరశబ్దేనోచ్యతే. అదే సచ్చిదానంద లక్షణ రూపంగా పరమాత్మ అనే శబ్దంతో చెప్పబడుతూ ఉంది. అది ఇప్పుడు నామరూపాలను చూస్తున్నప్పుడు ఇదంతా పరమాత్మ శబ్దం చేత చెప్పబడుతూ ఉంది. పరమాత్మ అంటే ఇంకెక్కడో లేడు, ఇదే పరమాత్మ. ఈ పరమాత్మే నామరూపాలతో ఇక్కడ కనిపిస్తూ ఏదైతే ఉందో అదే పరమాత్మ అని చెప్పబడుతుంది. అంతఃమాది దృశ్య విలక్షణో అస్మత్ ప్రత్యయాలంబనభూత ప్రత్యక్షన్మాత్ర రూప సాక్షాఖ్యాయో జీవాత్మ స ఏవ పరశబ్దేనోచ్యతే. ఇక్కడ జీవాత్మ అని చెప్పబడుతూ ఉన్నటువంటిది ఏదైతే ఉన్నదో అదే పరమాత్మే ఈ దేహంలో ఉంటూ, ఈ దేహంలో ప్రకటమవుతూ
ఉండేటువంటిది ఏదైతే ఉన్నదో అది జీవాత్మ శబ్దం చేత చెప్పబడుతూ ఉంది. ఇది జీవాత్మ, ఇదంతా పరమాత్మ. పరశ్చాసావ పరశ్చేతి పరాపర ప్రత్యేకభిన్న పరమాత్మ స ఏవ అంతర్బహి పరరూపేణ చ అవస్థితే పరమార్థత పరాపర విభాగరహితే ప్రత్యేకభిన్నే పరాపరే బ్రహ్మణి. అక్కడ ఒకటి వేరుగా ఉందని, ఇక్కడ వేరే ఒకటి ఉందని రెండు రకాలుగా ఉన్నాయి. అక్కడ వేరేనూ లేదు, ఇక్కడ వేరేనూ లేదు. ఇక్కడ ఉండేదే అక్కడ ఉంది, అక్కడ ఉండేదే ఇక్కడ ఉంది. అది పరరూపంగా ఉండి పరమాత్మని, ఇక్కడ అపరరూపంగా ఉండి ఇది జీవాత్మ అని చెప్పుకున్నారు ఇంతవరకు. కానీ జీవాత్మ పరమాత్మ వేరువేరు కాదు. వేరువేరు కాదని త్వం వాహమస్మి భగవో దేవతేహం వా త్వమసి ఇతి. త్వం వాహమస్మి, త్వం వాహ అహమస్మి భగవో దేవతేహం వా త్వమసి. అదే ఇదని, ఇదే అదని శృతి చెప్తా ఉంది. శృతిమాత అది చెప్తున్నాడు ఇక్కడ. శృతిమాత చెప్పినట్లుగా శృతి అనుసారేణ అహం బ్రహ్మాస్మి బ్రహ్మైవాహమస్మి ఇది. అహం బ్రహ్మాస్మి బ్రహ్మైవ అహమస్మి. చూడండి ఎట్లా ఉంది. వ్యవహారేణ అఖండైకరసత్వేన సాక్షాత్కృతే సతి. ఇలా వ్యవహారం చేస్తూ సాక్షాత్కృతే సతి, అటువంటి సాక్షాత్కారం నాకు కలగాలి. తేన ఆ రూపంగా పరాపర బ్రహ్మ సాక్షాత్కారేణ అస్య పరాపర బ్రహ్మ సాక్షాత్కృతవతో మమ హృదయ గ్రంథిభేద. నా హృదయములో గ్రంథి ఉన్నది, ఇవి వేరని అది వేరనేటువంటి భావన, అదంతా కూడా భేదమై సర్వ సంశయ నివృత్తి, సర్వ సంశయాలు నివృత్తి అయిపోయి సర్వకర్మ క్షయరూప, సర్వకర్మలో క్షయమైపోయి పరమపురుషార్థము సమ్యక్ ఆవిర్భూయాత్. పరమపురుషార్థం అంటే పరమపురుషార్థం మోక్షం. అంటే నా స్వరూప స్థితిలో నేను స్థిరంగా ఉండుట అనేటువంటిది నాకు అనుగ్రహించాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను అని ఇక్కడ ప్రార్థన. ఆచార్యుల వారు నీకు అటువంటి స్థితి నీకు సదా భూయాత్, నీకు కలుగుగాక నాయన అని ఆచార్యుల వారు అనుగ్రహిస్తున్నారు. ఇది సరే. ఇప్పుడు ప్రశ్నోత్తరులకు వస్తాం. కే హేతవో బ్రహ్మగతేస్తు సంతి సత్సంగతి దాన విచారతోషాః కే సంతి సంతో అఖిల వీతరాగా అపాస్తమోహాః శివతత్వనిష్ఠాః. ఇవి ఆచార్యుల వారు చాలా సింపుల్గా చెప్పారు. చాలా సింపుల్గా చెప్పినటువంటివి మనము సింపుల్గా చెప్పిండరే దాన్ని మనం ఏం చేయాలా, బాగా అర్థం చేసుకోవాలి. దాని అర్థాలు చాలా మారిపోతాయి. కే సంతి సంతి అని అంటే సంత్, జ్ఞానులు, సాధువులను ఆశ్రయించి మనము జ్ఞానమును తెలుసుకోవాలి. ధనవంతుని దగ్గరికి పోతే ధనంని మనకి ఇవ్వగలుగుతాడు. ధనవంతుడైనంత మాత్రాన వాడు ధనం ఇవ్వాలనేం లేదు. ధనం ఉండాలి, ఇచ్చే గుణము కూడా ఉండాలి. ధనం ఉండాలి, ఇచ్చే గుణము కూడా ఉండాలి. అటువంటి అతని దగ్గరికి పోతే మనకి ఏదైనా కొద్దిగా లభిస్తుంది. ధనం ఉండి ఇచ్చే గుణం లేకపోతే పోయినా ప్రయోజనం లేదు. ఇంకొంతమంది ఏంటంటే వాళ్ళ దగ్గర ఏది ఉందో దానిని తృణప్రాయంగా
ఇచ్చేవాళ్ళు ఉంటారు, తృణప్రాయంగా ఇచ్చేవాళ్ళు ఉంటారు. యో నిత్యమచ్యుత పదాంబుజయుగ్మరుక్మ వ్యామోహతస్తదితరాణి తృణాయ మేనే అస్మద్గురోర్భగవతోస్య దయైకసింధో రామానుజస్య చరణౌ శరణం ప్రపద్యే. రామానుజాచార్యుల వారిని ప్రార్థిస్తున్నారు. చాలా అద్భుతంగా ఉంటుంది ఈ శ్లోకం. యో ఎవరైతే నిత్యమచ్యుత, నిత్యమైనటువంటిది, అచ్యుతము కానటువంటిది, పదాంబుజ అటువంటి పదములను, యుగ్మరుక్మ ఆ పదములు రెండున్నాయి, ఆ పదములను పట్టుకొని వ్యామోహతస్తద్ దాని యందు వ్యామోహం అంటే ఏదైతే నిత్యము సత్యమై ఉందో దాని యందు వ్యామోహం. దాని యందు వ్యామోహం అంటే ఈడ కొడుకుల మీద, కూతుర్ల మీద, వీటి మీద ఉంటుంది మనకు వ్యామోహం. అట్లా వ్యామోహం దానిపైన. వ్యామోహతస్తత్ ఇతరాన్ని మిగిలినవి తృణాయమేనే. మిగిలినవంతా ఏంటివి? తృణం, గడ్డిపోచతో సమానం. అలా ఎవడైతే ఉన్నాడో అతను అస్మత్, అతను నాకు చూడండి, అస్మద్గురోహో నాకు గురువు, భగవతోస్య భగవత్ స్వరూపంగా ఉన్నటువంటి అస్య అతను దయైక సింధోహో. అట్లాగని అతను మాత్రమే ఉండట్లే, ఆ తత్వాన్ని మాకు కూడా చెప్తున్నాడు. దయైక సింధోహో, దయ ఎట్లుందంటే సింధోహో సముద్రం అంతుంది ఆయన దగ్గర ఉండేటువంటిది. దయ ఎట్లుంది? ఆయన కోసం కాదు అదంతా ఉండేది. ఆయన నువ్వు ఏమన్నా అడుగు ఇచ్చేస్తుంటాడు. సముద్రం ఎవరికెవరికి ఇది చేస్తుంది కాబట్టి దయైక సింధోహో రామానుజస్య చరణము శరణం ప్రపద్య. అటువంటి రామానుజాచార్యుల యొక్క చరణము మాకు శరణం, వారిని మేము ఆశ్రయిస్తున్నాము అని అంటున్నారు అక్కడ వాళ్ళు. ఇక్కడ గురువుని గురించి ప్రార్థన చేస్తున్నారు అని ఉంది. శంకారూపేణ మచ్చిత్తం పంకీకృతమభూద్యయ కిం కరీయస్య సామాయ శంకరాచార్యమాశ్రయేత్. శంకారూపేణ మచ్చిత్తం, వారేమో దయాసముద్రుడు. దయాసముద్రుడు అక్కడ నిత్యమచ్యుతమైనటువంటి దానిని పట్టుకున్నాడు. ఎవరు? రామానుజాచార్యులు. వారు నాకేమివ్వగలుగుతారు? వారి దగ్గరికి పోతే ఇప్పుడు నిత్యము అచ్యుతము అయినటువంటి స్వరూపాన్ని అక్కడి వరకు నన్ను కూడా తీసుకెళ్తాడు, అక్కడి వరకు తీసుకెళ్తాడు. వీరెట్లాంటి వాళ్ళు తెలిసిన శంకారూపేణ మచ్చిత్తం. మచ్చిత్తం నా చిత్తమునందు శంక, సందేహాలున్నాయి. సరే, నీకు అర్థమైంది కదా, చాలు. ఇక్కడ సందేహాలు. శంకారూపేణ మచ్చిత్తం, నా మనస్సులో ఏముందంటే ఆత్మస్వరూపం ఉందా? ఉంటే ఎట్లుంది? ఒకడన్నా చూసినాడా? ఎవడన్నా చూసిండే వాడు ఉన్నాడా? చూసింటే వాడు చూపించాలి కదా. ఎవడు చూసినాడు లేదు, ఊరికే చెప్పుకుంటాడారు వీళ్ళందరూ. చూడండి, ఇవి బ్రహ్మ భిన్న సంశయమని, బ్రహ్మాభిన్న సంశయమని, సంశయాలలో ఇంకా ఆ టాపిక్లోకి పోతే చాలా వస్తుంది. సంశయము చతుర్విధం, సంశయం అనేటువంటిది 4 విధాలుగా వస్తుంది.
త్వం పదార్థ సంశయము, తత్పదార్థ సంశయము, ఆ తర్వాత సాధనా సంశయము, తర్వాత మోక్షరూప సంశయం. అంటే ఆత్మస్వరూపమా నేను? ఎవడు చెప్పాడా? నేను పొద్దున్న లేచి ముఖం కడుక్కొని స్నానం చేసుకొని నేను బ్రహ్మాండంగా కాఫీ తాగంతా వస్తా ఉంటే నేను ఆత్మస్వరూపం అంటున్నాడు. ఎవడే చెప్పింది నీకు పిచ్చోడు? ఎన్న చూపించోని అంటాడు. అంటే త్వం రూపంగా వాడికి అసలు తెలియదు. ఆత్మ అనేటువంటి దాని గురించి వాడికి తెలీదు. ఏదో మనం ఇట్లా వచ్చినాము, పని లేక టైం లేకుండా ఏదో పొద్దుపోకుండా ఇట్లా వస్తే ఏదో ఇక్కడ కొద్దిగా విచారణ చేస్తుంటాం. ఓ ఆత్మస్వరూపం అంట ఉందంట అని పెద్దోళ్ళు వాళ్ళు వీళ్ళు చెప్తా అంటే విని ఆత్మస్వరూపం అని అనుకుంటాం. ఈ చదివి 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 ఆత్మస్వరూపం ఉందంటారే, ఎట్లుందా అది అని ఎందుకంటే వీడు తర్కం. ఒరే నీ తర్కం కోలా, నీ తర్కం లాంటివి ఎంతో ముందే చేసేసినారా? నీ తర్కం లాంటివి ముందే అమృతనాథో బిందుపనిషత్తులో ఊహ చేత చేసేటువంటిది తర్కం అని చెప్పారు. మీకు శ్లోకాలతో సహా చెప్తేనే కొద్దిగా బాగుంటుంది. ఆగమస్యావిరోధేన ఊహనం తర్క ఉచ్యతే, సమం మన్యతే యల్లబ్ధ్వాత్ సమాధి పరికీర్తిత. శాస్త్ర విరోధము కాని ఊహనము తర్కం అంటారు. శాస్త్రానికి విరోధము కాని ఊహ. ఇప్పుడు మనము ఊహిస్తాం, ఇది రేపు ఏం జరుగుతుంది, రేపు ఎట్లా జరుగుతుంది, ఏం చెయ్యాలి మనం అనేది ఊహిస్తామని అనుకోండి. అలా ఊహిస్తామే, దాన్ని నీ ఊహ కూడా ఎట్లుండాలంటే ఇట్లా చేస్తే ఏమవుతుంది, అట్లా చేస్తే ఏమవుతుంది అని ఊహ చేస్తావు. దాంట్లో నువ్వు నిజంగా కరెక్ట్గా మార్గంలో పోవాలంటే శాస్త్రం ఏం చెప్పింది, శాస్త్రం ఇప్పుడు చేయాల్సిన దాని గురించి ఏం చెప్పింది, దానిని పట్టుకొని నువ్వు ఊహిస్తే అది కరెక్ట్ అయిన మార్గంలో పోతుంది. అది తర్కం అంటారు. అంతేగాని అట్లా కాకుండా నీ బుద్ధి పనిచేస్తుంది ఏదో ఒకటి, నీకు కూడా బుద్ధి ఉందిగా, నీ బుద్ధితో అట్లా ఎందుకు అనుకోవాలా, ఇట్లా ఎందుకోకూడదు అని వస్తుంది. అది తర్కం అనదు, అది తర్కం కాదు. కాబట్టి శాస్త్రానికి సరిపోయేటువంటి తర్కం చేయాలి. అలా తర్కం చేసినప్పుడు కూడా నేను ఆత్మస్వరూపమా అవునా కాదనేటువంటి సందేహాలు వస్తాయి. తర్వాత ఇదంతా బ్రహ్మమా, ఎట్లా బ్రహ్మం అవుతుంది, కనిపిస్తాను చూడు, ఇవంతా ఇన్ని రూపాలు కనిపిస్తా ఉంటే ఇదంతా బ్రహ్మం అంటాడు, ఏం పిచ్చోడే, వీని మాటలు ఎందుకు నమ్మాలా అని అనిపిస్తుంది. అందుకని శాస్త్రం ప్రకారంగా ఊహ చేయాలి. అప్పుడు మనకేమవుతుంది, ఇది కరెక్ట్ అని వస్తుంది. నీ బుద్ధి, శాస్త్ర బుద్ధి, రెండు బుద్ధులు వస్తాయి. ఇప్పుడు నేను ఆటకే రావాలని అనుకున్నాను. సరే, ఆటకు వచ్చేదానికి ముందు ఇక్కడనే నేను దాని గురించి చెప్తా, ఎందుకంటే దాన్ని నిదానంగా చెప్పాలని అనుకున్నా, ఇక్కడే వచ్చింది. ఇప్పుడు ఇక్కడుందండి, ఇక్కడేముంది, మెదడు ఉంది. మెదడు ఆలోచిస్తుందిగా. ఇక్కడ హృదయం ఉంది, ఇక్కడ హృదయము, ఇక్కడ మెదడు. ఏమండి, మీరు ఒక మాట ప్రయోగిస్తూ ఉంటారు అప్పుడప్పుడు, హృదయపూర్వకంగా మాట్లాడతాడండి అతను. ఎప్పుడన్నా మాట్లాడినారా, ఆ మాట అన్నారా? అతను హృదయపూర్వకంగా మాట్లాడతాడు. ఏదైనా ఇచ్చినా కూడా హృదయపూర్వకముగా ఇస్తాడు.
అన్నారా? నువ్వు ఇప్పుడు మాట్లాడదు కొద్దిసేపు. ఇంతసేపు అదే చెప్పింది. ఎందుకంటే నీ బుద్ధిలో ఉండేదాన్ని ప్రవేశపెట్టద్దు ఇక్కడ. నీ బుద్ధిలో ఉండేది వస్తే నువ్వు లేచి పోయినావు, వినలా, ఆడిపోయింది కొంచెం. హృదయపూర్వకముగా ఇచ్చినాడు అంటే అతనిలో ఏ భేదభావన కల్మషము ఏమీ లేనటువంటిది హృదయం. ఎవరికైనా సరే అందరి హృదయములు కల్మషములు లేనటువంటివి. కల్మషం ఉండేది ఎక్కడంటే మనస్సులో. కల్మషాలు ఉండేది మనస్సులో. అది ఎక్కడుంది? మెదడులో ఉంది. అది మెదడు. మెదడులో రెండు పార్ట్స్, రెండు భాగాలు. అంటే మెదడును రెండు భాగాలు చేసి నేను చెప్పట్లే. ఈ మనస్సు ఆలోచన చేసే విధానాలు ఉంటాయి. ఆలోచన చేసే విధానంలో ప్రతి ఒక్కరికి కూడా ఇట్లా చేద్దామా అట్లా చేద్దామా అని ఉంటుంది. ఇట్లా చేద్దామా అట్లా చేద్దామా అని రెండు చూడండి. అవి రెండు లోక విషయంలో ఇట్లా చేస్తే బాగుంటుంది, ఇట్లా చేస్తే ఇంకా బాగుంటుంది. ఇప్పుడు పిల్లలు ఉన్నారు, వాళ్ళకు అప్పగించేసి నేను సైలెంట్గా ఉందా, ఇది లౌకిక విషయానికి సంబంధించి విచారణ కదా. ఎంతసేపు వాళ్ళ మీద ఏంది నేను ఆధారపడి ఉండేది, పట్టుకొని ఉండేది ఏంటి? భగవంతుణ్ణి ఇంకైనా పట్టుకుందాం అని చెప్పి ఈ విషయాలను వాళ్ళకు అప్పగించేస్తాము. వాళ్ళకి అప్పగించేస్తాం, బాగానే ఉంది. వాళ్ళకి అప్పగిస్తే వాళ్ళు కాపాడతారా పోగొడతారా? చూడు, ఇది ఆలోచన ఉందా లేదా? వాడు కాపాడతాడా పోగొడతాడా? వాడు కాపాడితే ఎట్లుంటుంది, పోగొడితే ఎట్లుంటుంది, ఇట్లా ఆలోచన చేస్తాడు. ఇవంతా లోకంలో ఉండేటువంటి మంచి చెడుల గురించి ఆలోచన చేయడం. ఇది లౌకికమైన మనస్సు. ఇప్పుడు పారమార్థికమైన మనస్సు వస్తుంది. పారమార్థికమైన మనస్సు అంటే భగవద్భావన. భగవంతుడు శాస్త్రరూపంగా చెప్పినాడు కదా. ఇప్పుడు ఈ విషయాలు నేను పట్టించుకోవాలన్నా వద్దా? ఏ విషయాలని? ఈ లౌకిక విషయాలను పట్టించుకోవాలన్నా వద్దా? ఇంతవరకేమో లౌకిక విషయాల్లో వాడికి ఇద్దామా వద్దా? ఇస్తే వాడు పోగొడతాడో బాగా పెడతాడని ఉండింది. అది లౌకికానికి సంబంధించింది. దానికంటే పరిపక్వం చెందితే ఈ భావన వస్తుంది. ఆ లౌకిక విషయాలతో నాకెందుకప్ప. ఇప్పుడు భగవంతుని దగ్గరికి వద్దాం. భగవంతుణ్ణి పట్టుకుంటే ఈ లౌకిక విషయాలు అనేటువంటివి నాకు అవసరమా వద్దా? నాకు రేపు పొద్దున్నే ఈ విషయాలు కావాలన్నా వద్దా? ఇవి ఉంటే కదా నేనేమైనా కొద్దిగా ఉంటాను. భగవంతుడు ఏ విధంగా వచ్చి కాపాడతాడు? భగవంతుడు కరెక్టే, కాదని చెప్పట్లేదు. భగవంతుణ్ణి పట్టుకోవాల్సిందే. భగవంతుణ్ణి పట్టుకుంటే అందరినీ కాపాడతాడు. కాపాడేవాడు భగవంతుడే. ఇవన్నీ లోపల జరుగుతూ ఉన్నాయి. కాపాడేవాడే. ఒకవేళ వాడు పోగొడితే రేపు పొద్దున్నే మళ్ళీ నా పరిస్థితి ఏంటి? వాడిని చూసి నేను మళ్ళీ బాధపడతాను కదా. ఏంటిది? ఇప్పుడు పట్టుకోవాలన్నా వద్దా? భగవంతుని పట్టుకోవాలన్నా వీడిని పట్టుకోవాలన్నా? ఇది కొద్దిగా ఇట్లా వచ్చేటువంటి ఆలోచన. అంటే ముందు చేసిన దాని ఆలోచన కంటే ఇది కొంచెం పెద్దది. ఇప్పుడు పూర్తిగా శాస్త్రానికి సంబంధించిన మనస్సు. నేను ఇంకో రెండు మనస్సును చెప్తున్నా. ఈ రెండు మనస్సుల కంటే పైన వచ్చినటువంటిది మనస్సు ఉందే, అది శాస్త్రానికి సంబంధించిన మనస్సు. శాస్త్రానికి సంబంధించిన మనస్సు ఇప్పుడు ఆలోచన చేస్తుంది. ఏమైనా ఆలోచన చేస్తుంది అంటే, చూడండి, లౌకికమైనటువంటి విషయాలన్నీ రజ్జువునందు సర్పము లాంటివని భగవంతుడు చెప్పాడు. కాబట్టి నేనేం చేస్తానంటే ఈ విషయాలతో నాకు అవసరం లేదు. నాకు శాస్త్ర విషయమే కావాలా. భగవంతుడు చెప్పింది సత్యం. భగవంతుడు చెప్పిన మార్గంలో నేను పోతాను. కాబట్టి ఇంక దాంట్లో నేను వేరే ఆలోచన చేసే ప్రశ్నే లేదు అనేటువంటి మనస్సు ఉందే, అది వివేకపూర్వకమైనటువంటి మనస్సు. బయట కనిపిస్తూ ఉండే వాటిన్నింటిని ఇప్పుడు ఏం చేసింది? ఈ మనస్సు తోసిపుచ్చింది.
ఇది వివేకపూర్వకమైనటువంటి మనస్సు, అంటే శాస్త్రం యొక్క వివేకము చేత వచ్చిన మనస్సు. ఈ రెండు మనస్సులను, అంటే లౌకిక మనస్సుని, శాస్త్రముతో చెప్పిన మనస్సుని, రెండింటిని అధిగమించి హృదయం దగ్గరకు వచ్చినప్పుడు ఇప్పుడేం తెలిసిన అసలు శాస్త్ర విషయాలు లేదు, లౌకిక విషయాలు లేవు, సాక్షాత్తు ఇంకా ఆత్మస్వరూప భావనతో వ్యవహారం. అది హృదయం అంటే. ఏమన్నా అర్థమైందా? అది హృదయం అంటే. నువ్వు చెప్పినటువంటిది ఇప్పుడు నేను చెప్పింది ఎంత ఏదొచ్చిందే. అందుకనే చెప్పేది వినాల. మీరు ప్రశ్న అడిగేటప్పుడు మళ్ళీ ప్రశ్న అడగచ్చు. చెప్పింది వినేసి తర్వాత మీరు ఏమన్నా ఇది చెప్పాలని అనుకుంటే దాన్ని చెప్పచ్చు. కాబట్టి హృదయం దగ్గరికి పోవడం అనేటువంటిది చాలా గొప్ప విషయం. దీంట్లో శంక ఇది ఉందా లేదా, ఎందుకంటే నేను ఇట్లా పట్టుకుంటున్నాను, దాన్ని అటు పోవాలంటున్నాను, భగవంతుని దగ్గరికి పోవాలనిపిస్తుంది, ఏదో ఇదంతా ఇట్లా పట్టుకుంటే ఏమవుతుందని అనిపిస్తుంది, శరీరం సహకరించట్లేదు, ఇవన్నీ ఏందబ్బా ఇదంతా పెద్ద తలకాయ నొప్పి అని ఉంటుంది. శంకారూపేణ మచ్చిత్తం, నా చిత్తంలో ఇవంతా ఉన్నాయి. పంకీకృతం అభోధ్యయ, బురదలో కాలు పెట్టేసినట్లుగా పెట్టేసినాను, నా బుద్ధి ఇట్లా అయిపోయింది. కింకరీయస్య మాయ. ఇప్పుడు నేను దీంట్లో నుంచి బయటపడాలంటే నేను ఒకరిని ఆశ్రయిస్తున్నాను. ఎవరిని? శంకరుల వారిని ఆశ్రయిస్తున్నాను. ఎందుకు శంకరుల వారిని ఆశ్రయిస్తున్నానంటే ఈ మాయ, ఇదంతా జరుగుతుంది. ఇదంతా ఏమిటి? మాయా ప్రభావం. ఈ మాయ శంకరాచార్య స్వాముల వారి వద్ద కింకరి అంటే నన్ను ఏం చేయమంటావు అని చేతులు కట్టుకొని నిలబడి ఉంది. అంటే శంకరుల వారి దగ్గర ఈ మాయ చేతులు కట్టుకొని నిలబడినట్లుగా నన్ను ఏం చేయమంటావు చెప్పు మహానుభావ అని అక్కడ అడుగుతూ ఉన్నది. అంటే మాయ శంకరాచార్య స్వాముల వారి దగ్గర ఏమీ పని చెయ్యదు. కాబట్టి నేను కూడా నా మనస్సులో ఉండేటువంటి సంకల్పాలు, వికల్పాలు, ఈ మాయా ప్రభావంతో ఉండే శంకలు, ఈ సందేహాలు ఇవన్నీ కూడా తొలగిపోవడం కొరకు అటువంటి ఆ పరమాత్మ స్వరూప స్థితిలో సాక్షాత్తుగా ఉన్నటువంటి ఆ ఆచార్యుల వారి యొక్క సాన్నిధ్యాన్ని నేను ఆశ్రయిస్తున్నాను అని ఇక్కడ ఆచార్యుల వారిని. ఇది జ్ఞానులను ఆశ్రయించుట. అర్థమవుతుందా? ఇక్కడ ఆశ్రయించే విధానం. సరే, దీంట్లో ఇప్పుడు బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రులని ఉంటారు. మనం చెప్పుకున్నాం బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రుల గురించి. సత్వగుణ, రజోగుణ, తమోగుణ దానికి సంబంధించి ఆదివారం రోజు క్లాసులో చర్చ జరిగింది. ఈ బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రులలో బ్రహ్మత్వాన్ని స్పష్టంగా చెప్పేది ఎవరు? మనకేంటంటే కొద్దిగా ఎవరి దగ్గరికి మనం వెళ్ళాలి, అతన్ని చూచి అతను బ్రాహ్మణుడా, క్షత్రియుడా, వైశ్యుడా, శూద్రుడా. మీకు తెలుసో తెలీదో, కొంతమంది గురువులు, ఆచార్యులు పోయిన తర్వాత మీ 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 వర్ణం ఏమిటి అని అడుగుతారు. కొంతమంది అడుగుతారు, మీ వర్ణము ఫలానా వర్ణం. పర్లేదు, మేము మీకు కూడా ఉపదేశం చేస్తామని చెప్పి ఉపదేశం చేస్తారు. కానీ ఆ జాతిని బట్టి వర్గపెడతారు. వీళ్లకు జాతి బుద్ధి పోయిందా? జాతి బుద్ధి పోలా. తత్వవిధానంద స్వాముల వారు ఇంతవరకు అయ్యా నువ్వు ఎవరు అని ఇంతవరకు అడగలేదండి. వ్యాసాశ్రమంలో ఉన్నటువంటి వాళ్ళు, అంటే వ్యాసాశ్రమం సాంప్రదాయంలో ఉండేటువంటి వాళ్ళు వాళ్ళ దగ్గరికి పోయినప్పుడు కొంతకాలం తర్వాత
కొంతకాలం తర్వాత వాళ్ళు అడిగారు, మీరు ఎవరండి అని అడిగారు నన్ను. ఇప్పుడు ఇప్పుడు సన్యాసాశ్రమం ఇస్తున్నారు. ఇప్పటికి నన్ను అడగలేదు వారు, నువ్వు ఎవరు అని ఇంతవరకు అడగలేదు వారు నన్ను. దానికి నేను చెప్తాను. దానికి ఇప్పుడు నేను ఎందుకంటే ఈ విషయాలు ఇప్పుడు ఇక్కడ కేసంతి. జ్ఞానులంటే ఎవరు, తత్వమును ఎవరి దగ్గరికి మనం తెలుసుకోవాలి వెళ్ళి అనేటువంటి ప్రశ్న ఇక్కడ. కేసంతి. ఎవరి దగ్గరికి వెళ్ళాలి, ఎవరిని ఆశ్రయించాలి అంటే, శూద్రులుగా ఉండే వాళ్ళు కూడా గొప్ప తత్వం తెలిసిన వాళ్ళు ఉంటారు, వైశ్యులుగా ఉండేవాళ్ళు కూడా తత్వం తెలిసిన వాళ్ళు ఉంటారు, క్షత్రియులుగా ఉండేవాళ్ళు కూడా తత్వం తెలిసిన వాళ్ళు ఉంటారు, బ్రాహ్మణులుగా ఉండేవాళ్ళు కూడా తత్వం తెలిసిన వాళ్ళు ఉంటారు. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే ఆ వర్ణము వాళ్ళ దగ్గరికే వెళుతారు వీళ్ళు. సహజంగా కొంతమంది మా గ్రామంలో ఒకసారి స్వామిని పిలిపించి ఏదో చేపిస్తున్నారు. అప్పుడు ఈయన బ్రాహ్మణులు ఉన్నారు కొంతమంది. ఆయన చెప్పాడు, ఆయన బ్రాహ్మణుడు కాదు. ఎవరు వచ్చినాడు స్వామి, ఆయన బ్రాహ్మణుడు కాదు, కాబట్టి నేను నాటికి రాను. నువ్వు రాకపోతే ఏమన్నా ఆ స్వామికి నష్టమా? వాడికి నష్టం. సరే, వీళ్ళు ఏం చేస్తారంటే గుడి ఉంటుంది, గర్భగుడి లేకపోవాలంటే ఈ సాధువును సన్యాసిని కొంతమంది బ్రాహ్మణులు ఏం చేస్తారంటే లోపలికి రానిరు. వీళ్ళు అటుకు పోవాల్సిన అవసరం వీళ్ళకి లేదు. అవును, వీళ్ళు అటుకు పోవాల్సిన అవసరం లేదు. కానీ ఆ గుడిలో ఉండేటువంటి ధర్మకర్తలు ఈ స్వామిని ఆహ్వానించి ఉంటారు ఈ ఉపన్యాసం చెప్పేదానికి. అప్పుడు ఆయన వచ్చినాను కదా అని చెప్పి చూద్దామని చెప్పి అట్లా వస్తే అక్కడ వీళ్ళు పెద్ద దీని మాదిరి ఆయన్ని ఆశీర్వాదం చేసి ఎందుకు చేస్తారు వీళ్ళు బ్రాహ్మణులు. చూడండి, అప్పుడు ఈ పుష్పాలు తీసుకొని ఆయన వేసేదానికి పోదామనంటే గర్భగుడిలోకి మీరు రాకూడదు అంటారు. సరే, ఈనాడు ఇచ్చేసి వెళ్ళిపోతాడు. ఈ స్థితిని అంతా దాటిపోయినాడా లేదా? ఇతను దాటిపోయినవాడు. ఇతను దానిని గుర్తించలేరు వీళ్ళు. సరే, తర్వాత ఏంటంటే అతను బ్రాహ్మణుడు కాదు కాబట్టి ఇతను లోపలికి రాకూడదు. అదే బ్రాహ్మణుడు అని అనుకో, ఇప్పుడు నువ్వు రావచ్చు లోపలికి. ఆహా, పిచ్చి కాదు ఇదంతా. శాస్త్రంలో ఉపనిషత్తుల్లో ఏమండి, విశ్వామిత్రుడు బ్రాహ్మణుడా క్షత్రియుడా? క్షత్రియుడు. అటువంటి క్షత్రియుడు ఏ స్థితికి వచ్చాడు? బ్రహ్మర్షి అయినారు. బ్రహ్మర్షి బ్రాహ్మణుడైనాడు. అవునా? ఇప్పుడు ఉపనిషత్తులు మీరు కనుక చూస్తే బ్రాహ్మణులు మామూలుగా వేదాధ్యయనం చేస్తారు. ఇప్పుడు మా గురుకుల పాఠశాలలో ఎవరెవరికి విద్య నేర్పించేవాళ్ళు మీకు తెలుసా? బ్రాహ్మణులకు క్షత్రియులకి ఇద్దరికి నేర్పిస్తారు. బ్రాహ్మణులకు క్షత్రియులకి ఇద్దరికి నేర్పిస్తారు. ఇప్పుడు ద్రోణాచార్యుడు ఎవరెవరికి చెప్పాడు? క్షత్రియులకు చెప్పాడు. బ్రాహ్మణులకు ఇంకా తన కుమారుడు బ్రాహ్మణుడు, ఇంకా తనకు సంబంధించిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకు కూడా చెప్పి ఉంటాడు. ఏకలవ్యునికి నేర్చుకున్నా అది దొంగలించినాడు కాబట్టి తీసేసాడు. దొంగలించిన విద్య పనికిరాదు. విద్యను ఎప్పుడు దొంగలించకూడదు. వాళ్ళకు చెప్తూ ఉంటే దాన్ని విని నేర్చుకున్నాడు.
దగ్గరకు పోయి అడిగినాడు, మాకు చెప్పించండి స్వామి, నేను కూడా నేర్చుకుంటానని. లేదు నైనా, నువ్వు దీనికి, ఎందుకంటే ఆత్మవిద్యకు నువ్వు అర్హుడే, ఏకలవ్యుడు ఆత్మవిద్యను తెలుసుకునేదానికి అర్హుడే. కానీ ఇక్కడ నేర్పిస్తాను ఇదేదే విలువిద్య. విలువిద్య చేయాల్సింది ఎవరు? క్షత్రియులు. క్షత్రియులకు చెప్పాల్సిన విద్య నీకు అవసరం లేదు. నీకు కావాల్సిన విద్య నేను చెప్తాను, నేను కాదని చెప్పట్లేదు. ద్రోణాచార్యులు వారు అమ్మో వారిని తప్పులు పట్టేదానికి లేదు. నీకు కూడా ఆత్మవిద్యకు నువ్వు అర్హుడే, ఆత్మవిద్యను కావాల్సింది చెప్తా. కానీ ఈ విద్య, రాజులకు చెప్పాల్సిన విద్య నీకు అవసరం లేదు అని. అందుకే కర్ణుడు కూడా పోయి నేర్చుకోవాలని వెళ్ళాడు. ఎక్కడ పోయినా కూడా నువ్వు సూతుపుత్రుడు కాబట్టి నీకు యోగ్యత లేదని చెప్పి పెట్టారు. చివరకు తప్పు చెప్పి నేర్చుకున్నాడు. కరెక్ట్, బాగానే ఉంది. ఇక్కడ మీరు క్లారిటీగా, మీరు ఎందుకంటే నేను చెప్తా ఉన్నాను కానీ నేను చెప్పే దీని ప్రకారం మీరు కానీ ఆలోచన చేయకపోతే వేస్ట్ అవుతుంది. నాకు అవసరం లేదు, నేను చెప్పాల్సింది నేను చెప్తా అంట. తర్వాత క్షత్రియుడు మళ్ళీ నేర్చుకున్నాడని అనుకోండి. విద్య ఇప్పుడు ఇద్దరి దగ్గరే ఉంది. ఎవరి దగ్గర? బ్రాహ్మణుల దగ్గర, క్షత్రియుల దగ్గర. అందులో బ్రాహ్మణుల దగ్గర బాగా ఎక్కువ ఉంది, క్షత్రియుల దగ్గర తక్కువ ఉంది. కానీ క్షత్రియులు ఏం చేశారంటే, బ్రాహ్మణులు సాధన చేసేదానిలో కొంతమంది సాధనలు చేసి పొందినా ఈ క్షత్రియులు పట్టుబట్టి దాన్ని సాధన చేసి సాధించినారు. అందువల్ల వారి వద్ద కొన్ని విద్యలు, కొంత ఇవంతా ఉంది వాళ్ళ దగ్గర సామర్థ్యం. కాబట్టి బ్రాహ్మణులు కూడా క్షత్రియులను ఆశ్రయించి కొన్ని విద్యలు తెలుసుకున్నట్లుగా ఉపనిషత్తుల్లో ఉన్నది. ఉపనిషత్తులో ఇది ఉంది. అజాతశత్రు బ్రాహ్మణం అని ఒకటి ఉన్నది. అజాతశత్రు బ్రాహ్మణం దాంట్లో చూస్తే తెలుస్తుంది. సరే అంటే మనం ఎవరిని ఆశ్రయించాలి అని అంటే, అతను బ్రాహ్మణుడా, క్షత్రియుడా, వైశ్యుడా, శూద్రుడా అనేది కాదు. ఇక్కడ సహజంగా బ్రాహ్మణ క్షత్రియుల దగ్గర విద్య ఉంటుంది. తర్వాత వీళ్ళ దగ్గర ఉండేటువంటి విద్యలు క్షత్రియుల దగ్గర వాళ్ళు సాధించుకున్నటువంటి విద్యలను కూడా మళ్ళీ బ్రాహ్మణులు కూడా నేర్చుకున్నారు, వాళ్ళని ఆశ్రయించి కూడా. కానీ వీళ్ళు వెళ్ళి అడిగితే వీడికి బ్రాహ్మణునికి, నేను బ్రాహ్మణుడు కదా, అతను క్షత్రియుడు కదా, అతను నేను ఎట్లా ఆశ్రయించేది అనేటువంటి ఫీల్ వచ్చింది. చెప్పలా క్షత్రియుడు చెప్పలేదు. శుకమహర్షి జనక చక్రవర్తి దగ్గరికి వెళ్ళాడు. శుకమహర్షి వ్యాసుల వారి పుత్రుడు, జనక మహర్షి ఆయనేమో క్షత్రియుడు. వెళితే వారం రోజులు ఇంటి ముందర నిలబెట్టాడు, లోపలికి కూడా రానిలా. నిలబడి ఉన్నాడు. ఎవరు? శుకుల వారు. వారం రోజులు నిలబడి ఉన్నాడు. వారం రోజులు గేటు దగ్గర నిలబడి ఉన్నాడు. తర్వాత మళ్ళీ లోపల పిలిచి కూర్చొని పెట్టి అంతఃపురంలో కూర్చొని పెట్టాడు. మళ్ళీ వారం రోజులు పోలా, 15 రోజుల తర్వాత పోయాడు. అంటే చూడండి ఎట్లా ఉందో. కాబట్టి వాళ్ళ దగ్గర ఉంది, వీళ్ళ దగ్గర ఉంది, ఎవరిని తప్పులు పట్టేదానికి లేదు. తర్వాత పరిస్థితి ఏంటంటే, వైశ్యశూద్రులు కూడా ఏంటంటే ఆత్మతత్వానికి అర్హులే. ఆత్మతత్వాన్ని తెలుసుకోవడానికి ఎవ్వరు కూడా అర్హులు కాకుండా లేదు. కానీ శూద్రుల యందు తమో గుణం ప్రధానంగా ఉంటుంది, వైశ్యుల యందు రజోగుణం ప్రధానంగా ఉండి తమో గుణము అప్రధానంగా ఉంటుంది. క్షత్రియుల యందు రజోగుణం ప్రధానంగా ఉండిన సత్వగుణం సపోర్టుతో ఉంటుంది. బ్రాహ్మణుల యందు సత్వగుణం ప్రధానంగా ఉంటుంది.
సరే, ఇప్పుడు ఇక్కడ ఎందుకు ఇవన్నీ చెప్తున్నానంటే సంతి జ్ఞానులు మనం ఎవరిని ఆశ్రయించాలి? ఈ సత్వగుణమో రజోగుణమో తమో గుణమో ఉండేటువంటి వాళ్ళని ఆశ్రయించకూడదు. ఈ మూడింటికంటే అతీతమైనటువంటి వాళ్ళు ఎవరున్నారు వాళ్ళను ఆశ్రయించాలి. గుణాతీతుడిని ఆశ్రయించాలి. ఇప్పుడు గుణాతీతుడి దగ్గరికి పోయినప్పుడు అతను యొక్క కులం ఏమిటి? ఎవరిది? ఆయన ఉన్నాడే ఇప్పుడు, ఆయనదేం కులం? గుణాతీతుడైపోయాడు. గుణాతీతుడైపోయినప్పుడు అతనికి కులం లేదు. కులము లేనటువంటి స్థితిలో ఉండేటువంటి వాడిని మనం ఆశ్రయించాలి. అర్థమవుతుందా? ఇప్పుడు అతనే బ్రాహ్మణుడు, అతనే క్షత్రియుడు, అతనే వైశ్యుడు, అతనే శుద్ధుడు కూడా. భగవంతుడే కదా ఇప్పుడు బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శుద్ధులుగా ఉన్నారు. ఇప్పుడు ఇక్కడ బ్రాహ్మణ క్షత్రియ అంటే సత్వరజస్తమో గుణాలుగా ఉన్నటువంటిది ప్రకటమైనటువంటిది భగవంతుడే. ఈ భావనలో ఉన్నటువంటి వాడు అంతకు ముందు అతను ఏ స్థితిలోనన్నా ఉండవచ్చు. అతని వెనకాలది మనకు అవసరం లేదు. ఇతని దగ్గర ఉన్నదేమిటి? బ్రహ్మజ్ఞానం. బ్రహ్మజ్ఞానమే మనకు కావాల్సింది. బ్రహ్మజ్ఞానమును పొందుట కొరకు వెళ్ళావా? అది ప్రశ్న. నీకేం కావాలా? నీకు బ్రహ్మజ్ఞానం కావాలనా? బ్రహ్మజ్ఞానమును ఇతను నాకు పొందే విధానాన్ని సూచించగలడా? అర్థమవుతుందా ఇప్పుడు ఇక్కడ? అటువంటి వాళ్ళు అతను ఎవరైనా కావచ్చు. వ్యాసాశ్రమానికి ఒక వజ్రోత్సవాలు అప్పుడు అనుకుంటాను, గుంటూరు దగ్గరని అనుకుంటాను. ఆ స్వామి వైశ్యుల స్వామి. వారిది నా దగ్గర ఒక గ్రంథం కూడా ఉంది. వారు వచ్చి వేదాంతాన్ని ఎట్లా చెప్పారంటే, నేను చెప్పినట్లుగా మీరు కన్నా వింటే ఇప్పుడు ఇక్కడ ఈ క్షణములో మీరు బ్రాహ్మీ స్థితిని పొందుతారండి. మీరు వింటే, మీరు తెలుసుకుంటే. చిన్న పిల్లవాడు నేను. వ్యాసాశ్రమంలో అప్పుడు వజ్రోత్సవాలు అప్పుడు జరిగినటువంటి విషయం. నేను చెప్తున్నా, మీరు తెలుసుకోగలిగితే వినండి. ఒలిచి పెడుతున్నా నేను మీ దగ్గర. ఇది బ్రహ్మతత్వం అని మీరు తెలుసుకోండి. ఎట్లా చెప్పాడంటే వివరించి చెప్పి, ఇది బ్రహ్మ, ఇది బ్రహ్మ కాదు, ఇది ఇట్లా చెప్పాడు. లాస్ట్లో చెప్పాడు, మా ఆశ్రమానికి వైశ్యులందరూ వస్తుంటారు, నేను పూర్వంలో వైశ్యులని, ఆ భావాలు లేవు మాకు అని చెప్పాడు. విద్యాప్రకాశానందగిరి స్వామి వారు పూర్వాశ్రమం వైశ్యులు. మరేమన్నా వయసులోకి కనిపిస్తారా? నోరు తెరిచినారంటే తత్వమే. ఇంకా మరి తత్వ ప్రవాహం ఎట్లా ఉంటుంది? అది ఎట్లొచ్చింది వారికి? వారి గురువు ఎవరు? మహర్షద్గురు మలయాళ స్వామి వారు. అర్థమవుతుందా? కాబట్టి ఇక్కడ మనం ఆశ్రయించేటప్పుడు ఈ కులపిచ్చి అనేటువంటిది ఉందా చూడండి. ఈ కులపిచ్చి అనేటువంటిది కన్నా పట్టితే తత్వాన్ని మనం తెలుసుకోలేము. కులం అనేటువంటిది ఇప్పుడు నీకు ద్రోణాచార్యుడు క్షత్రియులకు విలువిద్యను నేర్పించాడు. అది క్షత్రియులకు అవసరం కాబట్టి అది క్షత్రియులు మాత్రమే నేర్చుకోవాల్సినటువంటిది. అర్థమవుతుందా? మిగతా వాళ్ళకి అది అవసరం లేదు. అందుకే ఏకలవ్యునికి ఇవన్నీ ఉంటే కూడా అక్కడ దూరం పెట్టారు. దూరం పెట్టడంలో తప్పు లేదు. ఎందుకంటే రాజ్యాన్ని పరిపాలించేటువంటి ఆ స్థితి ఆ కాలంలో ఆ యుగ ధర్మాన్ని అనుసరించి అప్పుడు అది సరిపోయింది. ఇప్పుడు ఈ యుగంలో తీసుకుంటే ఇప్పుడు నువ్వు ఇప్పుడు కులం కాదు ప్రధానం, వాడికి ఉండే గుణం ప్రధానం. వాడికి రజోగుణం ఉందా? రజోగుణం ఉండి నీకు ఆ యోగ్యత ఉండి అట్లా పోతే నువ్వే క్షత్రియుడు. రజోగుణం లేకుండా ఉంటే ప్రయోజనం లేదు. అదే
ఏ తమో గుణంలో ఉండేటువంటి వాడు పైకి ఇదైతే వాడు ఎట్లా కుదురుతాడు? కుదరదు. బ్రాహ్మణ కులంలో పుట్టినంత మాత్రాన సత్వగుణం లేకుండా పోతే వాడు బ్రాహ్మణుడు ఎందుకు అవుతాడు? ఇప్పుడే చెప్పానుగా, సాధువు వస్తే ఆయన పలానా కులస్తుడు అని చెప్పినటువంటి వాడు ఎందుకు బ్రాహ్మణుడు అవుతాడు? వాడు పుట్టుకలో బ్రాహ్మణుడు కానీ నిజంగా వాడు శూద్రుడు. శూద్రుల ఇళ్ళలో పుట్టినప్పటికీ సత్వగుణంలో ఉంటే అతను బ్రాహ్మణుడే. కాబట్టి మనం ఎవరిని ఆశ్రయించాలి అంటే ఇలా బ్రహ్మజ్ఞానమును మనకు అందించగలిగేటువంటి వాళ్ళు ఎవరున్నారో వారు ఎవరైనా కావచ్చు. అతని కులముతో కానీ, అతని వర్ణముతో కానీ, ఆ దేశముతో కానీ, వీడు మావాడా మీవాడా అని కానీ, అతను తక్కువవాడా ఎక్కువవాడా అని కానీ ఇవన్నీ పట్టించుకోకూడదు. ఇవన్నీ పట్టించుకోకుండా బ్రహ్మజ్ఞానమును మాత్రమే మనము స్వీకరించాలి. ఏమండి, ఇప్పుడు తుకారాం హిందువా ముస్లిమా ఏమో, దానిపైన ఒక పెద్ద గలాటలు. తుకారాం కంటే ముందు కబీర్ దాసు లాస్ట్లో శరీరం విడిచిపెట్టిన తర్వాత హిందువులు ముస్లింలు కొట్లాడుకున్నారట. వీరు మా పద్ధతి ప్రకారం అంత్యక్రియలు చేయాలని, వాళ్ళు మా పద్ధతి ప్రకారం అంత్యక్రియలు చేయాలని. చూడండి, హిందువులు ముస్లింలు కూడా కబీర్ దాస్ని అంత స్థాయికి తీసుకెళ్ళేటట్లుగా వారు చెప్పారంటే ఎంత సామాన్యమైన అంశమా? ఈడన్న కులాల పిచ్చితో ఉన్నారు వీళ్ళు, అక్కడ హిందువులు ముస్లింలు వచ్చేసారు మాకు సంబంధం అని. ఎంత గొప్ప తత్వం చూసుకోండి. అర్థమవుతుందా? తత్వం అనేది మనకు కావాలి కానీ ఇది కాదు. నువ్వు మిగతా విషయాలకు సంబంధించి అక్కడ వాళ్ళ కులాలు అవన్నీ వస్తాయి, ఇక్కడ తత్వానికి వచ్చినప్పుడు అవి కాదు. తర్వాత వీళ్ళు కొంతమంది సాధువులు ఉంటారండి. సాధువులు నాకు చెప్పారు, నేను చెప్పగా నేను విన్నాను. ఈ హరిజన వాడకు మేము వస్తున్నామని చెప్పి ప్రకటించారన్నమాట. సాధువు వస్తున్నామని ప్రకటిస్తే పాపం వాళ్ళందరూ ఏర్పాటు చేసుకున్నారు, పోయినారు, వచ్చినారు. ఈయన సాధువు పోయి వచ్చిన వెంటనే పోయి స్నానం చేసుకొని వచ్చాడు. ఏమంటే పోయి వచ్చినాం కదా స్నానం చేయాలి. నువ్వేం చదువు నాకు చెప్తారు మళ్ళీ పైన. అదంతా ఊరికే పైకి నటన. మనం అట్లా ఉండకూడదు. నాకు లోపల కుత్తలాడుతూ ఉంది, కానీ నేనేం మాట్లాడలేక గమనం ఉండిపోయినా. వ్యాసాశ్రమంలో వీళ్ళు నేను చెప్తున్నా కదా, సుఖబ్రహ్మాశ్రమంలో నుంచి వీళ్ళే చెప్పారు హరిజన వాడకు మేము వస్తున్నాము అంటే. వాళ్ళు వచ్చి అడిగితే వస్తున్నామండి అని చెప్పారు. సరే, అక్కడికి పోయారు. వాళ్ళైతే ఎంత వాళ్ళ ఊరికంతా ఒక పండగలాగా వాళ్ళు స్వామీజీ వస్తున్నారని అంటే వాళ్ళ ఊరంతా అలికేశారండి. రోడ్లు కూడా అలికేశారు. స్వామీజీ వచ్చారు. వస్తే సరే వచ్చి కూర్చున్నారు. కూర్చున్న తర్వాత అంతా పారాయణం వినడం అంతా అయిన తర్వాత ప్రసాదం అంతా కూడా అయిన తర్వాత వాళ్ళ పాటికి వాళ్ళు ఉంటారు, వీళ్ళ పాటికి వీళ్ళు ఉన్నారు. నాకు మధ్యలో నేను ఉండలేకపోయా. ఎందుకంటే ఇంక బయలుదేరతారు వీళ్ళు. నేనేం చేశానంటే, స్వామి వాళ్ళకి కొద్దిగా చెప్పండి వాళ్ళకి అంటే. పెద్ద స్వామి రాలేదు, చిన్న స్వామి వచ్చాడు. అప్పుడు ఏమన్నా కొద్దిగా చెప్పండి స్వామి అంటే, అప్పుడు వాళ్ళందరూ అందరూ అనరా అని చెప్పి వాళ్ళ ఊర్లో ఉండే వాళ్ళందరూ వచ్చి కూర్చున్నారండి. అందరూ వచ్చి కూర్చున్నారు. అప్పుడు మళ్ళా స్వామీజీ వేరే స్వామి చెప్తే బాగా విన్నారు. విని మళ్ళీ వాళ్ళు చెప్పారు, ఎక్స్ప్రెస్ చేశారు. స్వామి, హిందూ తత్వం మాకు తెలియక
మేము వేరే వేరే వాటన్నింటికి వెళ్తున్నాం. మేము ఇకపైన వెళ్ళము. మేము హిందూ మతంలోనే ఉంటాము. మన పద్ధతినే మనం ఆశ్రయిస్తాము. ఎట్లా చెప్పారంటారు చెప్పారు. మళ్ళీ స్వామీజీ కూడా మళ్ళీ అక్కడి నుంచి వచ్చామంతా కలిసి వచ్చినాం. స్వామీజీ మళ్ళీ మాతో అందరితోనే కలిసే ఉన్నారు. ఏం స్నానం కింద మేము అప్పుడేం చేయలేదు. మామూలుగా ఉదయం స్నానం చేస్తారు, సాయంకాలం స్నానం చేస్తారు. ఉదయం సాయంకాలం మామూలుగా చేసే స్నానం చేస్తారు, కానీ వాటికి పోయి వచ్చిన దానికి స్నానం చేయలేదు. ఎందుకు చెప్తున్నానంటే మీరు గ్రహించగలిగితే తెలుస్తుంది. నిన్ననే చెప్పినాను, శిఖా యజ్ఞోపవీతం అనేటువంటిది ఉండదు. శిఖా యజ్ఞోపవీతం ఉందినంటే కర్మ చేసేటువంటి వాడికే శిఖా యజ్ఞోపవీతం ఉంటుంది. ఇప్పుడు నాకు కూడా యజ్ఞోపవీతం ఉంది. శిఖ నేను కూడా ఏదో కొద్దిగా పెట్టుకొని ఉన్నా. ఇవేమవుతాయి? ఇవి తీసేస్తారు. ఇది ఉన్నంత వరకు సంధ్యావందనం చేసేదానికి కూడా నేను అర్హుడు. తర్వాత ఇది తీసేస్తే ఇంక సంధ్యావందనం కూడా ఏముండదు. సూర్యభగవానికి నమస్కారం ఉంటుంది, గాయత్రి మంత్ర జపం కూడా అన్నీ పోతాయి. కాబట్టి ఈ విషయాలను గ్రహించాల్సి ఉంటుంది. సాధువు అంటే ఎవరు అర్థమవుతుందా? సాధువు అంటే అది కౌపీనవంత ఖలు భాగ్యవంత ఈశ్వరానుగ్రహాదేవ పుంసామద్వైత వాసన మహాభయకృతత్రాణాద్విత్రాణాముపజాయతే. మహాభయకృతాత్రాణాద్విత్రాణాముపజాయతే. ఈశ్వరానుగ్రహము ఎవని యందు పూర్ణముగా కలిగి ఉండునో అట్టివానికే అహం బ్రహ్మాస్మి అనునట్టి ధైర్యము కలుగును. కానీ తక్కిన వానికి ఆ ధైర్యము రాదు. ఈశ్వరానుగ్రహం అంటే ఏ ఈశ్వరుడు? ఈశ్వరుడు హృదయములో ఉండే ఈశ్వరుడు. హృదయములో ఉండే ఈశ్వరుని యొక్క అనుగ్రహం వలననే వీడికి అహం బ్రహ్మాస్మి అనేటువంటి ధైర్యం వాడికి వస్తుంది. అంతేగాని మిగిలిన వాళ్ళకు రాదు. అటువంటి వాళ్ళను మనం గుర్తించి వాళ్ళను మనం ఆశ్రయించాలి. ఇది ఎవరు చెప్పింది? శంకరులు వారు చెప్తున్నారు. గ్రహించగలగాలి మనం. సరే, ఈరోజుకి చాలు. రేపు మళ్ళీ మనం కంటిన్యూ చేద్దాం. దాంట్లో ఇంక ఇప్పుడు అయిపోతుంది శ్లోకం. ఒకే శ్లోకాన్ని చూడండి, ఒకే మనం పట్టుకొని పోతున్నాం. సరే. ఓ असतो मा सद्गमय ॐ तमसो मा ज्योतिर्गमय ॐ मृत्योर्मा अमृतं गमय ॐ शान्तिः 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 हरिः ॐ तत्सत् ॐ सर्वं श्री सद्गुरुचरणारविन्दार्पणमस्तु। ॐ जय बोलो श्री कृष्ण परमात्मा की जय, बोलो गीता माता की जय, बोलो भक्त मंडली की। हर नमः पार्वती पतये। जय सीताराम। हरिः ఓం తత్సత్ ఓం. ఇందులో ఎవరికైనా ఏమైనా సందేహాలు ఉన్నాయా? ఆన్లైన్లో ఉండే వాళ్ళు కూడా అడగచ్చు, ఏమైనా సందేహాలు ఉంటాయి. ఇప్పుడు మనం చెప్పుకున్నాం చూడండి, దీంట్లో ఎవరికైనా ఏమైనా క్రాస్ చేయాలంటే చేయొచ్చు. మ్యూట్ తీసి మాట్లాడచ్చు. ఏమి లేవు స్వామీజీ. మీకు లేదు? సరే, అందరూ సైలెంట్గా ఉంటే క్లోజ్ చేస్తాం. ఓకే.
హరి ఓం తత్సత్ ఓం That's హరి ఓం హరి ఓం ఓం హరి ఓం.